ఏపీలో ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏలూరు జిల్లా ఆర్ఎంఓ షేక్ షబ్నం చెప్పారు. మహిళలు పెద్ద సంఖ్యలో బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న షేక్ షబ్నంతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ఉచిత బస్సు అవకాశం కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి జిల్లాలో అసలు ఎన్ని బస్సులు ఉన్నాయి, జిల్లాలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది ఏలూరు జిల్లా ఆర్ఎంఓ షేక్ షబ్నం గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టుగా పేర్కొన్న ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు కానున్న నేపథ్యంలో మన జిల్లాకు సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 15న మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతుందో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, దాన్ని పురస్కరించుకుని మేము ఆర్టీసీ ఏలూరు జిల్లా నుంచి మాకు మొత్తం 307 బస్సులు ఉన్నాయండి, అన్ని టైప్స్ కలుపుకొని. దాంట్లో ఇంచుమించు ఒక 173 బస్సుల వరకు వీళ్ళకి ఎలిజిబిలిటీ రావచ్చు అని మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. డీటెయిల్డ్ గైడ్లైన్స్ వచ్చి ఒక 2-3 డేస్లో మనకి గవర్నమెంట్ నుంచి రానున్నది. ఈ లోపు మేము పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సెస్ని రెడీ చేసుకుంటున్నాము. ఆర్టీసీ హైరు కలిపి ఇంచుమించు ఒక 173 బస్సుల వరకు ఉన్నాయి. ఈ ఆర్టీసీ బస్సులకి ఒక 1-2 నెలల నుంచే మేము క్రూషియల్ పాయింట్స్ అన్నిటిలోనూ చెక్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రయాణికులకి, మహిళలకి మంచి సౌకర్యం అందించడం, ఎటువంటి బ్రేక్ డౌన్స్ లేకుండా సౌకర్యవంతమైన బస్సెస్ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయడం అనేది మా ముఖ్య లక్ష్యం అండి. మా డిపోస్ అన్నీ కూడా సూపర్వైజర్స్, డిఎంస్, మేము అందరం కలిసి 2 months నుంచి స్పెషల్ మెయింటెనెన్స్ చేయించి ఒక 30 పాయింట్స్ని క్రూషియల్గా అటెండ్ చేస్తున్నాము. ఇవి మెటీరియల్స్ అవన్నీ తెప్పించుకుని చేస్తున్నాము. 80% వరకు అయిందండి. అంటే ఏ బస్సుల్లో ఈ ఫెసిలిటీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏ బస్సులకు వస్తుంది? సో గవర్నమెంట్ నుంచి ఇంకా రానున్నది, మేము అనుకుంటున్నది పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ అండి. వీటి వరకు ఉచితం ఇవ్వచ్చు అని మేము భావిస్తున్నాము. దీనికి సంబంధించి ఆర్టీసీ బస్సులు, హైర్ బస్సులు కూడా మేము రెడీగా పెట్టుకుంటున్నాం అండి. ఇప్పటికే కొంత ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉంది. ఈ కొరత ఉన్న నేపథ్యంలో ఉచిత బస్సు అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా డిమాండ్ ఎక్కువ ఉండే పరిస్థితుల్లో ఏమైనా సిబ్బంది రిక్రూట్ చేసే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయి? అది గవర్నమెంట్ డెసిషన్ అండి. ఈ లోపు మేము డ్రైవర్స్కి సంబంధించి ఆన్ కాల్ డ్రైవర్స్ని ఏదైతే భర్తీ షార్టేజ్ ఉందో దాని ప్లేస్లో భర్తీ చేసుకోవాలనుకుంటున్నాము. కండక్టర్లు కూడా ఎక్కడైతే సిక్కుల్లో కానీ లీవుల్లో కానీ ఉన్నవారిని రివ్యూ చేసుకుని వాళ్ళ పొజిషన్ కూడా మెరుగుపరుచుకోవాలి అని అనుకుంటున్నాము. హైర్ బస్సుల్ని కూడా పటిష్టంగా చెక్ చేసి హైర్ బస్సు ఓనర్లకు మీటింగ్ పెట్టి వారి ద్వారా అవి అటెండ్ చేయమని చెప్పాము. అది కూడా 10వ తారీఖు లోపు ఏమన్నా అర్జీలు ఉంటే కనుక అటెండ్ చేస్తారండి, డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే. కొన్ని బస్సులు అన్కండిషన్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఉచిత బస్సు అనేసరికి బస్సులు కూడా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బస్సులను కండిషన్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు? తప్పకుండానండి. ఒక 2 months నుంచి చేస్తున్నాము. రెగ్యులర్గా మా గ్యారేజ్లో ఈ పథకం ఉన్నప్పటికీ మాకు గ్యారేజెస్లో చేయడం ఉంటుంది. నైట్ మెయింటెనెన్స్ చేస్తాము. అలాగే డేలో కూడా 2-3 బస్సులు ప్రతిరోజు ఆపి చేస్తాము. అది కాకుండా ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ పెట్టి కూడా మేము క్రూషియల్ పాయింట్స్, పాసింజర్ సేఫ్టీ దృష్ట్యా కూడా మేము అటెండ్ చేయడం జరుగుతుంది. మహిళలు ఎక్కువ ప్రయాణించే అవకాశం ఉన్న నేపథ్యంలో బస్సు డిపోల దగ్గర మెయింటెనెన్స్ కూడా ప్రాధాన్యత పెంచే అవకాశం ఉన్నాయి. దాని మీద ఎటువంటి దృష్టి సారించారు? బస్ స్టేషన్స్ అన్నీ కూడా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు KPIsని జాగ్రత్తగా చూసుకుంటున్నాము. మా జిల్లా పరిధిలో 17 బస్ స్టేషన్స్ ఉన్నాయండి. అలాగే ఇంపార్టెంట్ బస్ స్టేషన్స్ వచ్చి ఒక 6-7 బస్ స్టేషన్స్ వరకు ఉన్నాయి. ప్రతి బస్ స్టాండ్లో కూడా ఏదైతే ప్రయాణికులకి మౌలిక సదుపాయాలు అందిస్తామో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూస్తున్నాము. అలాగే వర్క్స్ కూడా, రెనోవేషన్ వర్క్స్ కూడా చేపట్టాము. కొత్త బస్ స్టాండ్లో కూడా టాయిలెట్స్ రెనోవేషన్ చేయించాము. అలాగే డ్రింకింగ్ వాటర్ దగ్గర ప్రస్తుతం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ బస్ స్టేషన్స్, ఈ 3 బస్ స్టేషన్స్ కాకుండా ఓల్డ్ బస్ స్టాండ్ ఉంది, ద్వారకా తిరుమల ఉంది, కామవరపుకోట, కొయ్యలగూడెం, ఇవన్నీ ఇంపార్టెంట్ బస్ స్టేషన్స్ ఉన్నాయి. టోటల్గా 307 బస్సులు ఉన్నాయి. ఈ ఉచిత ప్రయాణానికి 173 బస్సులు అనుకూలంగా ఉంటాయి. ఇలా చూసుకున్నట్టయితే ఏలూరు జిల్లా నుంచి ఉచిత బస్సు సర్వీసులకు సంబంధించి అన్నీ కూడా సిద్ధంగా ఉంచాము. అన్ని బస్సు డిపోలను కూడా మహిళలు
ఎక్కువ సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాము. ప్రభుత్వం తీసుకునే ఏదైతే ఉచిత బస్సు నిర్ణయానికి మేము మా డిపోల నుంచి కూడా పూర్తి సహకారంతో ఉన్నాం. సిబ్బందిని కూడా ప్రభుత్వ అనుమతి మేరకు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా బస్ స్టేషన్లు కూడా చాలా పరిశుభ్రంగా ఉంచాము. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తామంతా సిద్ధంగా ఉన్నాం. మహిళలను ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం అంటున్నారు ఆర్ఎంఓ షేక్ షబ్నం గారు. ఏలూరు నుంచి కెమెరామన్